సో ఫస్ట్ ఇండియన్ ఎకానమీ ఏ స్నాప్షాట్. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నాది ఒక చిన్న సజెషన్ ఏంటంటే, సో మీరు ఇండియన్ ఎకనామిక్ సర్వే కానీ, తెలంగాణ ఎకనామిక్ సర్వే కానీ, బడ్జెట్ కానీ చూసేటప్పుడు అదొక ఆపర్చునిటీ అనుకోండి. బేసిక్స్ని రివైజ్ చేసుకోవడానికి అదొక ఆపర్చునిటీగా భావించండి. సో బేసిక్స్ని రివైజ్ చేసుకోండి, ఎకానమీ బేసిక్స్ని. అంటే జీడిపి అంటే ఏంటి, ఫిజికల్ డిఫిషియట్ అంటే ఏంటి, ప్రైమరీ డిఫిషియట్ అంటే ఏంటి, సో ఇలాంటివి. ఓకేనా. సో ఇప్పుడు జీడిపి గ్రోత్ మనం గమనిస్తే 2023-24కి వాళ్ళు ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ఎంత అని చెప్తున్నారు, 8.2% అని చెప్తున్నారు. అదే 2024-25కి ఫోర్కాస్ట్ ఎంత ఇస్తున్నారు, 6.5 to 7.0. సో ఇంత ఫోర్కాస్ట్ ఇస్తున్నారు. సో 8.2 అంటే పోయిన ఫైనాన్షియల్ ఇయర్ అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే పెరిగింది, మన జీడిపి గ్రోత్ రేట్ అనేది పెరిగింది. సో హెల్తీ ఎకానమీ దిశగా మనకు సాగుతుంది అని మనం అట్లా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ ఈస్ 24-25కి ఇది ఫోర్కాస్ట్ మాత్రమే. సో నంబర్స్ చేంజ్ అవుతుంటాయండి, బట్ బ్యాక్ ఆఫ్ మైండ్ ఇది పెట్టుకోండి మీరు. అండ్ ఇంకొకటి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, లాస్ట్ 3 years లైక్ టిల్ 2023-24 వరకు మన గ్రోత్ రేట్ 7% కంటే ఎక్కువ ఉంది. సో ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్. నెక్స్ట్ ఫిజికల్ డిఫిషియట్ అంటే ఏంటి? ఫిజికల్ డిఫిషియట్ అంటే టోటల్ బారోయింగ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్, ఫిజికల్ డిఫిషియట్. సో జనరల్గా దాన్ని పర్సెంట్ ఆఫ్ జీడిపిలో సూచిస్తారు. సో 2023-24కి ఏంటి, ప్రొవిజనల్స్ ఏం చెప్తున్నారు, 5.6% ఆఫ్ జీడిపి ఉంది మన ఫిజికల్ డిఫిసిట్ అని చెప్పారు. సో ఇప్పుడు మనకు బడ్జెట్ కూడా వచ్చింది. సో బడ్జెట్లో 2024-25కి ఏం చెప్తున్నారు, 4.9 అని చెప్తున్నారు. సో ఏంటి, ఫిజికల్ డిఫిసిట్ అనేది తగ్గించాలి, అది గోల్. ఏ కంట్రీకైనా సరే ఫిజికల్ డిఫిసిట్ని తగ్గించాలి. సో మీరు గమనిస్తే ఇక్కడ ఫిజికల్ డిఫిసిట్ తగ్గుకుంటూ వస్తుంది. సో దాని బేస్డ్గానే వాళ్ళు వర్క్ చేస్తారు, అలానే వర్క్ చేస్తారు గవర్నమెంట్. అండ్ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ చూడండి. సో ఇది జస్ట్ ఇట్ గివ్స్ యూ అన్ ఐడియా. సో ఎంత ఉంది, 2023-24 వరకు $646.4 బిలియన్ ఉంది. అండ్ సో ఇవి బ్యాక్ ఆఫ్ యువర్ మైండ్ పెట్టుకోండి, జీడిపి కానీ ఫిజికల్ డిఫిషియట్ కానీ. సో ఇవన్నీ. నెక్స్ట్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొడక్షన్ ఎంత ఉంది, 2023-24 ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ప్రకారం 328.9 మిలియన్ టన్స్ ఉంది. సో ఇక్కడ 2022-23కి ఎంత ఉంది, 329.7 మిలియన్. సో దెర్ ఈస్ నో డిఫరెన్స్ మీరు గమనిస్తే. సో కంపారేటివ్ వేలా చూసుకోండి. సో ఇక్కడ ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అన్నాను, కానీ ఇక్కడ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఉన్నాయి. ఇట్స్ ఓకే. ఇండస్ట్రియల్ గ్రోత్ ఏంటి? సో ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ఎంత ఉంది, లైక్ జీడిపి గ్రోత్ రేట్ లెక్కన ఎవ్రీ సెక్టార్కి గ్రోత్ రేట్ అనేది ఉంటుంది. సో ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ఎంత ఉంది, ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ ఏంటి, 2023-24కి 9.5% ఉన్నవి, 9.5% ఉంది. సో అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్ 2022-23 ఎంత ఉంది, 2.1 ఉంది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇంక్రీజ్ అయింది.
సో సో ఇట్స్ ఎ గుడ్ సైన్. సో ఇండస్ట్రియల్ గ్రోత్ బాగుంది అని మనం చెప్పవచ్చు. అండ్ సర్వీసెస్ గ్రోత్ రేట్ ఎంత ఉందండి? 7.6 ఉంది. అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్ 10 ఉంది, కొంచెం తగ్గింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సో ఇది కూడా పర్సెంటేజ్ ఆఫ్ జీడిపిలో సూచించారు. సో 3.2%. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఇక్కడ మీరు గమనిస్తే పెరిగింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది పెరిగింది ఎవ్రీ ఫైనాన్షియల్. అంటే గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? హైవేస్ కానీ లేకుంటే ఏదైనా సరే బ్రిడ్జెస్ కానీ హెల్త్ ఫెసిలిటీస్ కానీ, సో వాటి మీద చేసే ఖర్చు అనేది పెంచుతుంది. అంటే అదొక గుడ్ సైన్. అండ్ ఫారిన్ ట్రేడ్స్ సో ఇది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ సినారియో ఎట్లుంది? సో ఇంపోర్ట్స్ అనేవి $675.4 బిలియన్ ఉంది ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ $437.1 బిలియన్ ఉంది. సో ఏంటి మనకు ఇప్పుడు గమనిస్తే ఇక్కడ ఇంపోర్ట్స్ వాల్యూ ఎక్కువ ఉంది, ఎక్స్పోర్ట్ వాల్యూ తక్కువ ఉంది. సో మనం ఇక్కడ నుంచి ఏం డెసిఫర్ చేయాలి అంటే సో మన ఎక్స్పోర్ట్స్ వాల్యూని పెంచుకోవాలి, ఇంపోర్ట్స్ వాల్యూ తగ్గించాలి. అంటే వేరే కంట్రీస్ పైన డిపెండెన్సీ తగ్గించుకోవాలి అనేది మనం దీని నుంచి ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. సో ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. సో గవర్నమెంట్ వర్క్ చేస్తుంది. నెక్స్ట్ స్లైడ్. మీకు ఇది నచ్చితే ప్లీజ్ లైక్, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇది న్యూ ఛానల్, సో మీ ఫ్రెండ్స్ కానీ చెప్పి సబ్స్క్రైబ్ చేయించండి. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెరీ ఎంకరేజింగ్ ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాను. లైక్ చేయండి, ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. వెరీ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. థ్యాంక్ యూ.